నిరుడి కంటే వేగంగా వడ్ల కొనుగోలు. ఇది నువ్వు రాసుకొచ్చినంత మాత్రాన ఇది నిజమైపోతుందా? వెలుగు పేపరు. పత్తి కొనుగోలు లేక రైతులు ఎడతా అంటే, పత్తి ధరలు తగ్గి రైతులు ఎడతా అంటే, వడ్ల కొనుగోలు నిరుడి కంటే వేగంగా సాగుతున్నాయని రాసుకొచ్చింది. ఇప్పటి వరకు 13.13 లక్షల టన్నుల కొన్నాం. సివిల్ సప్లై ప్రిన్సిపాల్ సెక్రటరియట్ డిఎస్ చౌహాన్ వెల్లడి. రైతులకు 1560 కోట్లు చెల్లింపు, సన్నాలకు బోనస్ 9.21 కోట్లు ఇచ్చినాం. డిఫాల్టర్ మిల్లర్లకు గింజా కూడా కేటాయించలే. దీనికి సంబంధించి అసలు నిజాలేందో రాసుకురావాలి. అసలు రైతులకు 1560 కోట్లు చెల్లించినాం అంటున్నావు కదా, అసలు ఎన్ని వేల కోట్లు చెల్లించాలి? ఇది చెల్లించను ఎన్ని వేల కోట్లు అసలు చెల్లించాలి, అది రేయాలి లెక్క. ఎందుకంటే వెలుగు పేపర్ రాసుకొచ్చిందంటే అబద్ధాలే అనుకోవాలి, దాంట్లో ఒక్కటి నిజం కూడా ఉండదు. మీరే ఇటలీకి గులాములు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. గాంధీ, పటేల్, మోదీ పుట్టిన గుజరాత్ గడ్డకు నేను గులాంనే. అక్రమాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా బురద జల్లుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ లాగే కాంగ్రెస్ పాలన ఉంటుందని విమర్శ. ఒకరేమో గుజరాత్ గులాములు అంటారు, వీళ్ళేమో ఢిల్లీ గులాములు అంటారు. అంటే మొత్తానికైతే వీళ్ళు గులాములని ఒప్పుకున్నారు. వీళ్ళు రేవంత్ రెడ్డి ఏమంటారు, మీరు గుజరాత్ గులాములు అని ఈ బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని అంటారు. కిషన్ రెడ్డి గారు ఏమంటారు, మీరు ఇటలీ గులాములు, మీరు ఢిల్లీ గులాములు అని అంటారు. అంటే వీళ్ళు ఒప్పుకున్నారు, మేము పలానోడికి గులాములే అని ఒప్పుకున్నారు. ఇంకా సిగ్గు లేకుండా ఏమంటారు మన కేంద్ర మంత్రి గారు, గాంధీ మహా గొప్పోడు, మోడీ మహా గొప్పోడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ మహా గొప్పోడు, వాళ్ళ కాళ్ళ దగ్గరనే ఉంటాం, మాకేమాత్రం పౌరుషం లేదు అంటాను. నీ గాంధీ కంటే, నీ పటేల్ కంటే, నీ మోడీ కంటే మా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు వాళ్ళు పుట్టక ముందే స్వరాజ్యం కోసం ఓ రాజ్యాన్ని ఏర్పాటు చేసి, సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీని గజగజ వణికించిండు. గది మాట్లాడు. తెలంగాణలో పుట్టినవు, గుజరాత్తో నీకు గులాంగా ఉంటా అంటావా కిషన్ రెడ్డి గారు? సర్దార్ సర్వాయి పాపన్న గౌడు పౌరుషం నీలో లేదా? ఢిల్లీ రాజులకు కప్పం కట్టను పోరా ఇడియట్స్ అని చెప్పిండు, గజగజ వణికిచ్చిండు. ఢిల్లీకి మీ గులాములోనే ఉంటాం, ఢిల్లీ ఇంత బిచ్చమెత్త బతుకుతాం గీదా? దయచేసి తెలంగాణ ప్రాంత యువకులారా, రానున్న భవిష్యత్తులో ఎవ్వరికి గులాంలో ఉండద్దు మనం. అది ఢిల్లీోడు కావచ్చు, నీ గుజరాతోడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. మనం స్వతంత్రులం. ఎవ్వరికి దేహి అని చేయి చాపాల్సిన అవసరం లేదు. మన దగ్గర నుంచి వెళ్ళే ఢిల్లీకి పోతున్నాయి పైసలు, మన దగ్గర నుంచి వెళ్ళే గుజరాత్కు పోతున్నాయి పైసలు. ఇగో ఇలాంటి చెంచాల వల్ల, ఇలాంటి దీనస్థితిలో ఉండి మాట్లాడేటోళ్ళ వల్ల తెలంగాణ పరువు పోతుంది. లేకపోతే రానున్న 10 సంవత్సరాలకు తెలంగాణ ఈ ఇండియాలోనే నెంబర్ 1గా నిలబడేది. మన ప్రాంత నాయకులు బలంగా ఉంటే ఢిల్లీని కాదు, నీ గుజరాత్ను కూడా గజగజలాడించవచ్చు. అది చెప్తలేరు, మేము గులాములనే అని ఒప్పుకుంటాను. కిషన్ రెడ్డి గారు ఎంత సిగ్గుచేటిది.